హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నవ్వుతూ ఉండడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓవర్గా థింక్ చేయకండి, హెల్త్కి అంత మంచిది కాదు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, మీరు ఈ వీడియో చూసే టైంకి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ తెలుసుకుందాం. ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఓకే, మీకు నిద్ర పట్టట్లేదని చెప్పి, మీకు ప్రశాంతత లేదని చెప్పి చాలా దిగులుగా అయితే ఉన్నారు. తట్టుకోలేని బాధ అయితే మీరు పడుతున్నారని ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. మీ ఫీలింగ్స్ అయితే ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు. మీకు మీ లైఫ్కి అయితే ప్రశాంతతే లేదు అని చెప్పి మీరైతే ఫీల్ అవుతున్నారు. మీకంటూ ఏమీ లేదు అనే కన్నీళ్ళు తప్ప ఇంకా ఏమీ మీ రిలేషన్లో మిగలలేదు అని చెప్పి మీరైతే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ కోసం మీరు చాలా ఆవేదన పడుతున్నారు. బట్ తనకైతే అర్థం కావట్లేదు అని చెప్పి మీరైతే బాధపడుతున్నారు. మీ బాధ ఏదో ఒకరోజు మీ పార్ట్నర్కి అర్థం అవ్వకుండా ఉండదు. ఏదో ఒకరోజు తనకి మీ బాధ అయితే అర్థమవుతుంది అని చెప్పి మీరైతే ఫీల్ అవుతున్నారు. చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నారు ప్రజెంట్ మీరు మీ రిలేషన్ విషయంలో, మీ పర్సన్ విషయంలో. మీ లైఫ్లో మీకంటూ ఉండే ఒకే ఒక సంతోషం మీ పర్సన్. తను లేకపోతే మీ జీవితం అంతా శూన్యంతో సమానం అన్నంతగా అయితే మీ పార్ట్నర్ని మీరు లవ్ చేస్తున్నారు. మీ ఫీలింగ్ ఎప్పుడు కూడా సేమ్ మీ పార్ట్నర్పై అయితే అలానే ఉంటుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా కూడా మీ పార్ట్నర్పై లవ్ అయితే మీకు తగ్గదు. మీ పర్సన్ అంటే మీకు చాలా లవ్ అయితే ఉంది. అది చాలా జెన్యూన్ లవ్. అది మీ లైఫ్లో ఎవరికి ఇవ్వలేని ఇంపార్టెంట్ అయితే మీ పర్సన్కి మాత్రమే మీరు ఇచ్చారు. అందుకే మీ పర్సన్కి మీరు అలసైపోయారే అని చెప్పి ఇప్పుడైతే బాధపడుతున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని, మళ్ళీ మీ రిలేషన్ న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీరు ప్రతిరోజు దేవుణ్ణి అయితే తలుచుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి అంతలా మిమ్మల్ని బాధ పెట్టిన మీ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు మీ పార్ట్నర్ని మర్చిపోలేకపోతున్నారని కూడా చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టి ఎంతలా మోసం చేసినా కూడా మీ పార్ట్నర్ని అయితే మీరు అవాయిడ్ చేయలేకపోతున్నారనే చెప్పాలి ఖచ్చితంగా. మీ ఇద్దరి మధ్యన కూడా చాలా గొడవలు అయితే జరిగాయి. మీ మాటలు మీ పర్సన్ వినకపోవడం వల్లే మీ రిలేషన్ విషయంలో ఏదో ఒక డిస్కషన్స్ ఎక్కువ జరిగి ఫాస్ట్లో మీ రిలేషన్ అయితే బ్రేక్ అయ్యింది. ఫాస్ట్లో మీ రిలేషన్ బ్రేక్ అవడానికి కారణం అయితే మీ ఇద్దరి మధ్యన చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి. మీ పార్ట్నరు మీ మాటలు వినకపోవడం, తనకు నచ్చినట్టే చేయడం, ఇలాంటివి అయితే కొన్ని చేశారు. దానివల్ల మీ రిలేషన్ అయితే బ్రేక్ అయ్యింది. మేబీ వేరే పర్సన్ అవ్వచ్చు, థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండవచ్చు. అందుకనే మీ పార్ట్నర్ అయితే మీ మాటలు వినకుండా మిమ్మల్ని చాలా అలుసుగా అయితే చూశారని అర్థమవుతుంది. బట్ ఇప్పుడైతే మీ పార్ట్నర్ విషయంలో మీకు న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీ పార్ట్నర్తో హ్యాపీగా ఉండాలి, తనతో మీ లైఫ్ హ్యాపీగా గడపాలి అని చెప్పి అనుకుంటున్నారు.
మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీ పార్ట్నర్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. చెప్పాను కదా ఇప్పుడు. సేమ్ మీ పార్ట్నర్కి అయితే మీరు చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. ఇప్పటికీ కూడా మీ పార్ట్నరే మీకు ఇంపార్టెంట్గా ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా ఇప్పటికీ మీ పార్ట్నరే మీకు ఇంపార్టెంట్ పర్సన్. మీ పార్ట్నర్తో మీకైతే కమ్యూనికేషన్ చెయ్యాలి అని ఉంది, మాట్లాడాలని ఉంది. మీ పార్ట్నర్ మీతో మాట్లాడతారా లేదా, ఎప్పుడు మాట్లాడతారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మీరు. బట్ మీ పార్ట్నరే మీ రిలేషన్ అయితే ఎండ్ చేశారు. బట్ మీరైతే మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి. ఈ ఎండ్ చేసిన రిలేషన్ని మీ పార్ట్నరే మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీ రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు. మీ రిలేషన్ని సక్సెస్ చేసుకోవడానికి మీరు ఏదైనా కూడా వదులుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు ఖచ్చితంగా. మీ పార్ట్నర్ని అయితే మీరు స్పే చేస్తున్నారు. వాట్సాప్లో అండ్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో అయితే మీ పార్ట్నర్ని అయితే మీరు స్పే చేస్తున్నారని తెలుస్తుంది. మీ పార్ట్నర్ కోసం అయితే మీరు సెర్చ్ చేస్తున్నారు. మీ పార్ట్నర్తో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారు. బట్ మీ పార్ట్నర్ అయితే వేరే ఇల్లీగల్ రిలేషన్ అవ్వచ్చు, లేదంటే వేరే పర్సన్పై అట్రాక్షన్ వల్ల మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు. కొంతమందికి ఫ్యామిలీ అని కూడా చూపిస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ కార్డు కూడా వచ్చింది. కొంతమందికి ఫ్యామిలీ వాళ్ళు కూడా బ్రేక్ అయినట్టు చూపిస్తుంది. కొంతమందికి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అంటే వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యి మీరు ఉండగా కూడా మిమ్మల్ని మినిమం కూడా పట్టించుకోకుండా వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం వల్ల మీరు చెప్పినా కూడా, మీరు ఎంత వద్దని చెప్పి మీరు ఎంత ఆర్గ్యూ చేసినా మీ మాటలు వినకుండా మీతో డిస్కషన్స్ అయితే చేసి మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే ఎండ్ చేశారని అర్థమవుతుంది. దానికే ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. ఎస్, వేరే ఎవరైనా పర్సన్ ఉంటే వాళ్ళతో కలిసి, అంటే మీ మధ్యలో ఉన్న పర్సన్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో మీ పార్ట్నర్ గురించి అయితే అడిగి తెలుసుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఎలా ఉన్నారో అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు మీరైతే. మీ పార్ట్నర్ విషయంలో అయితే మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారని చెప్పాలి ఖచ్చితంగా. మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా, మళ్ళీ నా రిలేషన్ న్యూ బిగినింగ్ అవుతుందా లేదా అని చెప్పి మీరైతే టెన్షన్ పడుతున్నారని తెలుస్తుంది. చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరు. మీకు మీ రిలేషన్ కావాలి, బట్ మీ పార్ట్నర్ అయితే ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మీ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ కోసం అయితే మీరు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. మళ్ళీ మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి, మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వాలి అని చెప్పి మీరైతే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ విషయంలోని. అలాగే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీ పార్ట్నర్ అయితే మీకు దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారని తెలుస్తుంది. ఇది అన్ని రిలేషన్స్కి కూడా వర్తిస్తుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి, మ్యారేజ్ సపరేషన్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్ అని, ఫీమేల్ అయితే మేల్ అని అనుకోండి. ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నా కూడా మీ గురించే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ అయితే మీతో కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు అని చెప్పి కలిసి ఉండకపోయినా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉండడం కూడా నిజమైన ప్రేమ అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. బట్ మీ పార్ట్నర్కి మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనిపిస్తుంది. ఎప్పుడు మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుందా అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారు. మీ రిలేషన్ బ్రేకప్ చేసి చాలా తప్పు చేశాను అని చెప్పి చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అయితే. ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ బ్రేక్ చేసినందుకు. మీ పార్ట్నర్ అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తనైతే ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళి ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఏ స్టెప్ తీసుకోలేని పరిస్థితిలో అయితే మీ పార్ట్నర్ ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తన వర్క్లో అయితే బిజీగా ఉంటున్నారు. మీ రిలేషన్ నుంచి డైవర్ట్ అవ్వడానికి, మీ రిలేషన్ వల్ల వచ్చే కొన్ని ఎమోషన్స్ని, ఫీలింగ్స్ నుంచి డైవర్ట్ అవ్వడానికి అయితే మీ పార్ట్నర్ అయితే వర్క్లో బిజీగా అయితే ఉంటున్నారు.
నా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వాలి తప్పట్లేదు ఇష్టం లేకపోయినా అని చెప్పి ఇప్పుడైతే బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ అయితే ఎవరి మాటలు విని మీ రిలేషన్ బ్రేకప్ చేశారు. అది ఫ్యామిలీ అవ్వచ్చు, వేరే ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు. దానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అంట, తప్పట్లేదంట. తనకి ఇష్టం లేకపోయినా కూడా ఇంపార్టెంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి బాధపడుతున్నారు ఇప్పుడు. అయినా నా పర్సనల్ లేని లైఫ్ నాకు చాలా ఒంటరితనంగా ఉంది. నా పర్సనల్ లేని లైఫ్ నాకు ఒంటరితనంతో సమానం అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. నాకు చాలా భారంగా ఉంది. లైఫ్ నా వల్ల కావట్లేదు, ఈ లైఫ్ నా వల్ల కావట్లేదు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు బాధపడుతున్నారు. నిన్ను బాధ పెట్టి మోసం చేశాను, అది నా తప్పే నాకు తెలుసు. బట్ ఆ సిచ్యువేషన్ అలాంటిది, అందుకే నేను అలా బిహేవియర్ చేశాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే పశ్చాత్తాపం పడుతున్నారని చెప్పి తెలుస్తుంది మనకి. బట్ నేను మన రిలేషన్ విషయంలో ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు, అనుకుంటున్నారు. మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి, ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారు. నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వాలి, నేను నా పర్సన్కి కమిట్మెంట్ ఇస్తాను. తన మాటలు నాకు చాలా గుర్తు వస్తున్నాయి. నాకు తన మాటలు అంటే చాలా ఇష్టం, ఎప్పుడు వినాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఫీల్ అవుతున్నారు. బట్ అంత ఇష్టం ఉన్నా లేనట్టు ఉండలేకపోతున్నా అంటే ఇప్పుడు మీ పార్ట్నర్కి మీపై ఎంత ఇష్టం ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు బయటికి కనిపించకుండా. అందుకనే ఇలా బయటికి కనిపించకుండా అయితే ఉండలేకపోతున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. తనపై ఉన్న ఇష్టాన్ని, లవ్ని, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా చేసుకోలేకపోతున్నాను. నాకు నేను డిఫెండ్ చేసుకోవాలని ఎంత ట్రై చేసినా నేను డిఫెండ్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను నా పరిస్థితులన్నీ కూడా చుట్టుముట్టేశాయి, నన్ను బంధించేశాయి, ఏ యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్నాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. ఏమీ చేయలేను, నాకు ధైర్యం సరిపోవట్లేదు, చాలా భయంగా ఉంది, ఏదైనా యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలోని అని చెప్పి అనుకుంటున్నారు. ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే మీ పార్ట్నర్కి అయితే భయంగా ఉందంట, ధైర్యం సరిపోవట్లేదంట. తన ఈగోని పక్కన పెట్టాలి, నేను ఇంకా నా రిలేషన్ విషయంలో ఇలా ఉండలేకపోతున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. తన ఈగోని అయితే పక్కన పెట్టాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో అయితే ఇంత స్ట్రాంగ్గా అయితే ఉండలేకపోతున్నారంట. ఏది డిసైడ్ అవ్వాలో తెలియట్లేదు నాకు ఏది డిసైడ్ అవ్వాలో తెలియట్లేదు, ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నాను, జగల్ అవుతున్నాను, కన్ఫ్యూజన్లో ఉన్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. మీకైతే చెప్పాలి అనుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు. బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారంట మీ పార్ట్నర్. తన లైఫ్లో ఉన్న ఫ్యామిలీ అవ్వచ్చు, వేరే ఏదైనా కూడా కావచ్చు, ఆ సిచ్యువేషన్స్ని, ఆ ప్రాబ్లమ్స్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను, నేను ఈ పెయిన్ నుంచి బయట పడలేకపోతున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు. ఛాన్స్ అయితే తీసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మీ రిలేషన్ విషయంలోని చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మీకోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ విషయంలో చేసిన బిహేవియర్కి అయితే మీ పార్ట్నర్ అయితే పశ్చాత్తాపం పడుతున్నారు. న్యాయం చెయ్యాలి, నా రిలేషన్కి నేను న్యాయం చెయ్యాలి, ఒక స్టెప్ అయితే తీసుకోవాలి, ఈగోని పక్కన పెట్టాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ ఎప్పటికల్లా యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు.
మీ పార్ట్నర్ అయితే ఈ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికైతే మీ పార్ట్నర్కి అయితే ఈ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా ప్రాబ్లమ్స్ మొత్తం అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుని మీ దగ్గరికి రావడానికైతే 6 months ఆర్ 6 weeks పడుతుంది. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.